హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివ. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మేము వచ్చేసి ఐక్యాకి వచ్చామన్నమాట సండే. ఈ ఐక్యా వచ్చేసి హైదరాబాద్లో. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాము. ఈరోజు సండే కదా, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే మాకు సరే బయటికి వెళ్దాం పదా, విండో షాపింగ్ చేద్దాం అనేసి అలా ఐక్యాకి వచ్చామన్నమాట. విండో షాపింగ్ అంటే ఏం కొనేది ఉండదండి, జస్ట్ ఎలా ఉందో చూద్దాం అనేసి హైదరాబాద్లో. మేము ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఐక్యాకి వచ్చింది. సో నేను మా ఫ్రెండ్ భరత్ ఇద్దరు వచ్చామన్నమాట. మీరు ఎంటర్ అయిన వెంటనే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వర్క్ ఏరియా అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీరు ఐటీ కంపెనీస్ ఉంటారో, వాళ్ళు ఎవరైనా వర్క్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చేసి మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. ఐ థింక్ ఏమో సిట్టింగ్కి ఏమో ఇంత పర్ అవర్ ఇంత ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ వచ్చేసి లైట్గా ఏదైనా కాఫీ అలా తాగుదాం అనుకుంటాం. ఇక్కడ వచ్చేసి అంతా సెల్ఫ్ సర్వీస్ అనమాట. సో మనము లోపల ఎంటర్ చేసి ఒక ట్రే లాంటిది తీసేసుకొని, మనకి ఏం కావాలో కాఫీ తీసేసుకొని, సో మొత్తం బిల్ ఒక కప్స్ ఇస్తారన్నమాట. కప్స్ తీసేసుకొని బిల్ పే చేసినామంటే అక్కడ మనకి ఫ్రీ కాఫీ ఫిల్లర్స్, ఫ్రీ టీ ఫిల్లర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళేసి మనము ఫిల్ చేసుకొని ఎన్నిసార్లన్నా తాగొచ్చు అనమాట. అన్లిమిటెడ్ కాఫీ ఆర్ అన్లిమిటెడ్ టీ ఉంటుంది. సో అది మీ ఇష్టం అనమాట. సో దానికోసం మనం అక్కడికి వెళ్ళి అమౌంట్ పే చేసినామంటే వాళ్ళు కప్ ఇస్తారనమాట. ఆ కప్లో మనం ఎన్నిసార్లు ఫిల్ చేసుకొని తాగొచ్చు. సో మ్యాక్సిమం 1-2 కంటే ఎక్కువ తాగామనుకోండి. మేమైతే ఒకసారి తీసుకున్నాము. సో అలా అక్కడ మంచి వ్యూ చూసేసుకొని పక్కనే వెళ్ళేసి కూర్చున్నామంట. అలా కాఫీ తక్కువ ఎంజాయ్ చేసినాము. సో దాని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసి అలా చూద్దాం అనేసి మొత్తం చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డాల్ సెంటర్ అనమాట. పిల్లలకి చాలా బొమ్మలు ఉన్నాయి అసలుకి, కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. చూస్తున్నారు కదా, మేము వచ్చేసి ఓన్లీ విండో షాపింగ్ అనమాట. అందుకే జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ ఐక్యా ఏంటంటే మొత్తం మనకి A to Z ఇంటికి ఏమైతే కావాల్సి ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట ఈ ఐక్యాలో. సో ఫర్నిచర్, తర్వాత మన రూమ్ సెటప్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి మేము డాల్ సెక్షన్ అయిపోయింది. దాని తర్వాత వన్ సెంటర్ ఏంటంటే రూమ్స్ అనమాట. మనం రూమ్ని ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది మన పిల్లలకి, సో ఎలా కలరింగ్ కానీ ఫర్నిచర్ కానీ ఏమైతే ఉంటే బాగుంటుందని వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయన్నమాట. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. సో మీ రూమ్ని మీరే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ఎలా ఉంటే బాగుంటుంది మీ రూమ్ అనేసి. పిల్లలకి, తర్వాత మీ బెడ్రూము, తర్వాత కిచెన్కి ఏమేమి కావాలి, హాల్కి ఏమేమి కావాలి, తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి. ఏమి ఎవరో మెడలో పామేసుకొని నేను నిలబడింది అక్కడ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో సెటప్ మాత్రం. సో ఈ సెక్షన్ అంతా ఇదే ఉంటుంది అనమాట. మొత్తం మనకి హౌస్కి సంబంధించిన రిలేటెడ్ అనమాట. సో మీరు ఇక్కడికి రండి, డెఫినెట్గా మీరు చూసినారంటే మీరు కూడా మీ రూమ్ని ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా ఉంటే బాగుంటుంది, కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మేము అలా వచ్చేసి ఇక్కడ బెడ్ మీద పడుకున్నాం, చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. సో అలా రెస్ట్ తీసుకుందాం అనేసి అలా కూర్చున్నాను. మా వాడు చెప్తున్నాడు ఏంది ఇక్కడే పడుకుంటావు అనేసి. సో జస్ట్ అలా రెస్ట్ తీసుకున్నాలేండి, అంతేగాని మా వాడు ఆడేమో జోక్ వేసినాడు. సో అలా రెస్ట్ తీసుకున్నాక ఇంకా పదండి వెళ్ళిపోదాం అనేసి మళ్ళీ లేచి మళ్ళీ స్టార్ట్ చేసినామన్నమాట. ఇంకెంత ఉందిరా బాబు, పోయే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. అసలుకి ఇది చాలా ఉన్నది దీంట్లో. ఏమంటారు ఇది, ఫర్నిచరు, ఈ రూమ్ సెటప్, ఈ బెడ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాక ఈ బెడ్ చాలా బాగుంది కదా. ఈ మంచం వచ్చేసి మనం కింద స్టోరేజ్ ఉంది, తర్వాత పైన బెడ్ ఉంది, కింద అనుకుంటే మనం పడుకోవచ్చు, కింద స్టోరేజ్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అన్నీ ఉన్నాయి. ఫర్నిచర్, తర్వాత చైర్స్, బెడ్స్, సోఫాసు, లైటింగ్ సెటప్, కిచెన్ సెటప్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకటని కాదండి, మొత్తం మీరు ఒక కొత్త ఇల్లు కొనాలనుకున్నారనుకోండి, దాంట్లో మీరు ఎలా సెటప్ చేసుకోవాలో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే కన్నా ఈ ఐక్యాకి రండి. హైదరాబాద్లోనే కాదు, మనకి బెంగళూరులో, అన్ని స్టేట్స్లో ఇప్పుడు మ్యాక్సిమం చాలా స్టేట్స్ ఐక్యా స్టోర్స్ అయితే ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేసినారంటే ఇవన్నీ చూడొచ్చు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి డిజైన్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉందన్నమాట. ఈ రూమ్ సెటప్ వచ్చేసి మనం చూసుకుంటే వెళ్ళామనుకో ఇదే ఒక పెద్ద సెక్షన్ ఉంటుంది. దీని తర్వాత మనకి ఇంకా ఇంటికి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. మేము వెళ్ళే సెక్షన్ అంతా ఇదే ఉంది, బెడ్ది. ఇది వచ్చేసి కిచెన్ వేర్ అనమాట. చూస్తున్నారు ఎంత బాగుందో డిజైన్. ఇది వచ్చి మనం కిచెన్ ఎలా సెటప్ చేసుకోవాలో అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేసినారు ఐక్యా వాళ్ళు. దీన్ని డిజైన్ చేసినారు చూడండి, అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు కూడా ఇన్ కేస్గా మనము డిన్నర్ టేబుల్, లంచ్ టేబుల్ కానీ ఎలా డెకరేట్ చేసుకోవాలా, ఏమేమి కావాలి అన్నీ నీట్గా పెట్టినారు అనమాట. జస్ట్ మీరు ఇక్కడ వచ్చినారనుకోండి, మీకు ఒక ప్లాన్ ఆర్ ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. సో మొత్తానికి అలా అదే మనకి సండే టైంలో మంచిగా టైంపాస్ కావాలంటే ఐక్యాకి వచ్చేయండి.
అలానే మీ రూమ్ని డిజైన్ చేసుకోవచ్చు. అలానే మీకు కూడా టైం స్పెండ్ చేయొచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది. మేము అలా ఐకియాకి వచ్చేసి టైం పాస్ చేసామన్నమాట. అది కాక బయట ఎండ ఎక్కువ ఉంది, అందుకని లోపలికి వచ్చాము. లోపల చూస్తే ఏసీ ఉందన్నమాట చల్లగా. హాయిగా అలా తిరుగుతూ టైం పాస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇవి వచ్చేసి ఆఫీస్ చైర్స్ అన్నమాట. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో మీకు ఏమైనా టేబుల్స్ కానీ చైర్స్ కావాలనుకున్నా కూడా ఇక్కడ రండి. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ చైర్స్ అయితే ఉన్నాయన్నమాట. కంఫర్టబుల్ చైర్స్, రౌండ్ చైర్స్, మంచి సస్పెన్షన్ చైర్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ ఓకే చెప్పొచ్చు. కొన్ని అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, కొన్ని ఓకే రీజనబుల్ అని చెప్పొచ్చు అనమాట. బట్ ఏమంటే ఒకే ప్లేస్లో మీకు అన్నీ దొరుకుతాయి కాబట్టి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా మీరు ఇక్కడే ఐకియాలోనే ఉండేసి ఈజీగా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. కలర్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలంటే. మీరు ఏమనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంపెనీ ఆఫీస్లో ఎలా ఉంటాయి అలానే ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో కూడా సెటప్ చేసుకోవచ్చు. సో చాలా బాగా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి సోఫా సెక్షన్ అనమాట. సోఫాస్ అన్నీ అందరు వచ్చేసి ఇక్కడ కూర్చొని ఎక్స్పీరియన్స్ అయ్యేసి చూసి చాలామంది పర్చేస్ చేస్తూ ఉన్నారు అండి. సో మేము కూడా అలా కూర్చునేసి కొంచెం సేపు టైం పాస్ చేసి అలా ఐకియాలో మా టైం అయితే స్పెండ్ చేసినాము సండే రోజు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఐకియా విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలి దగ్గర ఉంటుందన్నమాట, మైహామ్ పిజ్జా దగ్గర. సో రావాలనుకునే వాళ్ళు, హైదరాబాద్లో ఉండే వాళ్ళు వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది ఐకియా స్టోర్ వచ్చేసి. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేస్ నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. మేమైతే వెళ్ళిపోతున్నాము, ఇంకా చాలా టైం అయిపోయింది ఇంకా. సో మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయే లోపల చాలా టైం అవుతుంది అనేసి ఇంకా బయలుదేరినాము. ఓకే చలో బాయ్. chicken and add